నీలి సముద్రం, ఆకాశాన్ని తాకే పచ్చని కొండలు, సూర్యోదయం కాంతుల్లో మెరిసే తీర ప్రాంతం. ప్రకృతి తన అందాలను పూర్తిగా చిందించిన నగరం విశాఖపట్నం. ఈ రోజు మనం విశాఖలోని రెండు అద్భుతమైన సముద్ర తీరాలను దర్శించబోతున్నాం. ఒకటి నగర హృదయం ఆర్కే బీచ్, మరొకటి ప్రకృతి ఓడిలోని సుందరి ఋషికొండ బీచ్. భాగం 1 ఆర్కే బీచ్, విశాఖ హృదయం. పరిచయం. రామకృష్ణ మిషన్ ఆశ్రమం సమీపంలో ఉన్నందున దీనికి రామకృష్ణ బీచ్ అనే పేరు వచ్చింది. స్థానికులు ప్రేమగా ఆర్కే బీచ్ అంటారు. ఈ బీచ్ విశాఖ నగర జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. ఉదయం యోగాతో మొదలై రాత్రి నక్షత్రాల కాంతిలో ముగుస్తుంది. ఉదయపు అందాలు. ప్రభాత వేళలో సూర్యుడు బెంగాళాఖాతం మీద బంగారు కిరణాలను చల్లుతుంటే ఆ దృశ్యం అద్భుతం. జాగింగ్ ట్రాక్ పై పరుగులు తీస్తున్న యువత, సముద్ర గాలిని ఆస్వాదిస్తున్న కుటుంబాలు, ధ్యానం చేస్తున్న వృద్ధులు. ఆర్కే బీచ్ ఉదయం ఒక పండుగలా ఉంటుంది. చారిత్రక ప్రాముఖ్యత. ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలు విశాఖ చరిత్రకు సాక్ష్యం చెబుతాయి. సముద్రపు అలలు మృదువుగా తీరాన్ని తాకుతున్న శబ్దం, వెలుతురు కాంతుల్లో మెరిసే నీలి తరంగాలు, ప్రభాత వేళలో సూర్యుడు ఆకాశగర్భం నుంచి ఉదయిస్తూ సముద్రంపై బంగారు వర్ణాన్ని చల్లే ఆ అద్భుత దృశ్యం. ఇదే విశాఖపట్నం గర్వకారణం. ఇదే ఆంధ్రప్రదేశ్ అందాల తీర ప్రాంతం. ఇదే ప్రసిద్ధి చెందిన ఆర్కే బీచ్. పరిచయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అందమైన నగరం విశాఖపట్నం. ఈ నగరాన్ని సిటీ ఆఫ్ డెస్టినీస్ అని కూడా పిలుస్తారు. ఈ నగరానికి హృదయంలా నిలిచింది రామకృష్ణ బీచ్. స్థానికులు ప్రేమగా దీనిని ఆర్కే బీచ్ అని పిలుస్తారు. బెంగాళాఖాతం తీరాన విస్తరించిన ఈ అందమైన సముద్ర తీర ప్రాంతం ఉదయం నుంచి రాత్రివేళల వరకు సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఉదయపు ఆర్కే బీచ్. ఉదయం 5 గంటలకే ఇక్కడ జీవం మొదలవుతుంది. యోగ చేస్తున్నవారు, జాగింగ్ చేస్తున్న యువత, సముద్ర గాలిని ఆస్వాదిస్తూ నడిచే వృద్ధులు. సూర్యోదయం సమయంలో ఆకాశం ఎరుపు, నారింజ, గులాబీ రంగులతో అలంకరించబడుతుంది. కెమెరా క్లిక్ల శబ్దాలు వినిపిస్తాయి. ఫోటోగ్రాఫర్లకు ఇది స్వర్గం. చరిత్ర. రామకృష్ణ మిషన్ ఆశ్రమం సమీపంలో ఉండడం వల్ల ఈ బీచ్కు రామకృష్ణ బీచ్ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతం క్రమంగా అభివృద్ధి చెందుతూ విశాఖపట్నం ముఖ్య పర్యాటక కేంద్రంగా మారింది. పర్యాటక ఆకర్షణలు. ఆర్కే బీచ్ చుట్టుపక్కల అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇన్స్కుర్సుర సబ్మరీన్ మ్యూజియం, భారత నౌకాదళానికి చెందిన అసలైన జలాంతర్గామిని మ్యూజియంగా మార్చిన అరుదైన ప్రదేశం. 142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం, భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం మ్యూజియంగా నిలిచింది. కాళీ టెంపుల్, సముద్ర తీరాన ఉన్న అందమైన కాళీమాత ఆలయం. విక్టరీ ఎట్ సీ వార్ మెమోరియల్, భారత నౌకాదళ వీరులకు అంకితం చేసిన స్మారక చిహ్నం. సాయంత్రపు అందాలు. సాయంత్రం అయ్యేసరికి ఆర్కే బీచ్ మరింత అందంగా మారుతుంది. అస్తమయ సూర్యుడు సముద్రంలో కలిసిపోతున్న దృశ్యం హృదయాన్ని హత్తుకుంటుంది. చిన్నపిల్లలు ఇసుకలో కోటలు కట్టుకుంటూ ఆడుకుంటారు. చాట్లు, మిర్చి బజ్జీలు, ఐస్క్రీం స్టాళ్లు సందడి చేస్తాయి. పండుగలు మరియు ఈవెంట్లు. విశాఖ ఉత్సవం, న్యూ ఇయర్ వేడుకలు, నౌకాదళ ప్రదర్శనలు ఇవన్నీ ఆర్కే బీచ్ వద్దనే అత్యంత వైభవంగా జరుగుతాయి. వేలాది మంది ప్రజలు పాల్గొంటారు. భద్రత మరియు నియమాలు. సముద్ర అలలు కొన్నిసార్లు తీవ్రంగా ఉంటాయి. అందువల్ల హెచ్చరిక బోర్డులు నియమాలు పాటించడం చాలా ముఖ్యం. లైఫ్ గార్డులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. ఫోటోగ్రఫీ మరియు సినిమాలు. చాలా తెలుగు సినిమాలు, పాటలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. ప్రేమ కథల నుంచి యాక్షన్ సన్నివేశాల వరకు ఆర్కే బీచ్ సినిమా ప్రపంచానికి కూడా ఆభరణం. పర్యావరణ పరిరక్షణ. స్వచ్ఛమైన తీరాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, చెత్తను చెత్త బుట్టల్లో వేయడం వంటి చిన్న చర్యలు పెద్ద మార్పు తీసుకొస్తాయి. రాత్రివేళ ఆర్కే బీచ్. రాత్రివేళల్లో లైట్ల కాంతిలో మెరిసే సముద్ర తీర ప్రాంతం మరింత రొమాంటిక్గా ఉంటుంది. అలల శబ్దం మనసుకు ప్రశాంతత ఇస్తుంది. సాయంత్రపు సందడి. సూర్యాస్తమయం సమయంలో ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతుంది. పిల్లలు ఇసుకలో ఆడుకుంటారు. చాట్, పానీపూరి, ఐస్క్రీం స్టాళ్లు సందడి చేస్తాయి. న్యూ ఇయర్ వేడుకలు, విశాఖ ఉత్సవం వంటి పెద్ద ఈవెంట్లు ఇక్కడే జరుగుతాయి. రాత్రి అందాలు. లైట్ల కాంతిలో మెరిసే తీర ప్రాంతం, అలల మృదువైన శబ్దం,
మనసుకు అపారమైన ప్రశాంతత ఇస్తాయి. భాగం 2 ఋషికొండ బీచ్ ప్రకృతి ఒడిలో స్వర్గం. పరిచయం. విశాఖ నగరానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఋషికొండ బీచ్ ప్రకృతి అందాలతో కట్టిపడేస్తుంది. పచ్చని కొండలు, నీలి సముద్రం, స్వచ్ఛమైన ఇసుక. ఇది ఒక చిత్రకారుడి కలల ప్రపంచంలా ఉంటుంది. పేరుకు కారణం, ఒకప్పుడు ఋషులు తపస్సు చేసిన ప్రదేశమని నమ్మకం. అందుకే దీనికి ఋషికొండ అనే పేరు వచ్చింది. వాటర్ స్పోర్ట్స్. ఋషికొండ బీచ్ వాటర్ స్పోర్ట్స్కు ప్రసిద్ధి. జెట్ స్కీయింగ్, సర్ఫింగ్, బోటింగ్, బనానా రైడ్. సాహసాలను ఇష్టపడే వారికి ఇది సరైన ప్రదేశం. ఉదయ సౌందర్యం. సూర్యోదయం సమయంలో పచ్చని కొండల వెనుక నుంచి వెలువడే కాంతి సముద్రంపై ప్రతిబింబిస్తుంది. ఫోటోగ్రఫీకి ఇది ఉత్తమ సమయం. విశాఖ టూరిజం అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ టూరిజం విభాగం ఋషికొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. రిసార్ట్స్, వీక్షణ స్థలాలు, భోజన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రకృతి మరియు ప్రశాంతత. ఆర్కే బీచ్ నగర ఉత్సాహాన్ని చూపిస్తే, ఋషికొండ బీచ్ ప్రశాంతతను అందిస్తుంది. అలల శబ్దం, పక్షుల కిలకిలారావాలు, ఇవన్నీ మనసును మంత్రముగ్ధం చేస్తాయి. భాగం 3 2 బీచ్ల ప్రత్యేకత. ఆర్కే బీచ్ మరియు ఋషికొండ బీచ్. నగర మధ్యలో, నగరానికి దూరంగా, చారిత్రక ఆకర్షణలు, ప్రకృతి అందాలు, సాయంత్రపు సందడి, ప్రశాంత వాతావరణం, మ్యూజియంలు, వాటర్ స్పోర్ట్స్. పర్యావరణ సందేశం. సముద్ర తీరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. ముగింపు నేరేషన్. విశాఖ అనేది కేవలం ఒక నగరం కాదు. ఇది ప్రకృతి, సంస్కృతి, సాహసం, ఆధ్యాత్మికతల సమ్మేళనం. ఆర్కే బీచ్ మనసుకు ఉత్సాహం ఇస్తే, ఋషికొండ బీచ్ మనసుకు ప్రశాంతత ఇస్తుంది. సముద్ర అలలు ఎప్పటికీ ఆగవు, అలాగే విశాఖ అందాలు కూడా ఎప్పటికీ తగ్గవు. ఇదే విశాఖ సముద్ర మాధుర్యం. ఒకసారి వెళ్ళి చూడండి, మీ హృదయం మళ్ళీ మళ్ళీ అక్కడికే తీసుకెళ్తుంది. ముగింపు. ఆర్కే బీచ్ అనేది కేవలం ఒక సముద్ర తీర ప్రాంతం కాదు. ఇది విశాఖపట్నం ఆత్మ. ఇది ప్రకృతి అందాల ప్రతీక. ఇది ప్రతి ఒక్కరి మనసులో నిలిచే జ్ఞాపకం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, ఆనందం నుంచి ఆత్మశాంతి వరకు, ప్రతి భావానికి ఆతిథ్యం ఇచ్చే ప్రదేశం. ఇదే విశాఖ ఆర్కే బీచ్. మీరు ఒకసారి తప్పకుండా సందర్శించండి. లైక్, కామెంట్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ మీ శ్రీయువ క్రియేషన్స్. ధన్యవాదాలు. విశాఖపట్నం ఉత్సవం అనేది ఈ ప్రాంత సంస్కృతి, పౌరాణిక వారసత్వం, ప్రకృతి సౌందర్యం, కళలు మరియు సామాజిక మాధుర్యాన్ని ప్రదర్శించే ఒక ప్రత్యేకమైన పండుగ. పర్యాటకులు మరియు స్థానిక ప్రజలకు ఎంతో ఇష్టమైన ఈ ఉత్సవం ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరుగుతుంది. ఈ ఉత్సవం మొదటగా 1978లో ప్రారంభించబడింది. విశాఖపట్నం నగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్ర తీరంలో ఉన్న ఈ నగరానికి సముద్రం, పహాడ్లు మరియు వైవిధ్యమైన సంస్కృతి ఒకరికొకరిని అనుసంధానించే వేదికగా నిలుస్తుంది. సెలబ్రేషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్. ఈ ఉత్సవంలో కళలు, సంగీతం, నృత్యాలు, ఆహారం, ప్రదర్శనలు, మార్కెట్లు, వినోద కార్యక్రమాలు మరియు విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. శాస్త్రీయ నృత్యాలు, కొర్రెల బాణి, కళా ప్రదర్శనలు మరియు భజన లైవ్ సెషన్స్ దీనిలో ప్రధానమైన అంశాలు. ఆంధ్ర కళలు, భారతీయ సంప్రదాయాలు ఈ ఉత్సవంలో వ్యక్తమవుతాయి. ఈ ఉత్సవం కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే కాకుండా, విశాఖపట్నం యొక్క ప్రాచీన వంటకాలను కూడా ప్రదర్శిస్తుంది. ఇక్కడ మసాలా దోస, చుర్రాల వడ, బెల్లం పునుగులు, పచ్చడి, నిమ్మకాయ వంకాయ వంటి ఆంధ్ర వంటకాల రుచిని ఆస్వాదించవచ్చు. విశాఖపట్నం ఉత్సవంలో వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఉదాహరణకు, మ్యూజిక్ ఫెస్టివల్స్, డాన్స్ ప్రదర్శనలు, పండుగ మార్కెట్లు, వంటక ప్రదర్శనలు, మరియు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఆటలు. అలాగే, స్థానిక గాయకులు మరియు నర్తకులు తమ కళను ప్రదర్శించే అవకాశం పొందుతారు. విశాఖపట్నం ఉత్సవం జరుగుతున్న సమయంలో, నగరంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు కూడా సందర్శనీయంగా మారతాయి. రాక్షస దోడి,
సింహాచలం ఆలయం, రాయలేపలేరు, ముక్కు ద్రవ్యం మరియు అచ్చులోటుపేటలోని ప్రసిద్ధిగాంచిన కట్టుబలసిన ప్రాంతాలు పర్యాటకులకు అలాంటి అనుభూతులను అందిస్తాయి. ఈ ఉత్సవం విశాఖపట్నం నగరాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక గొప్ప వేదికగా ఉంటుంది. మనసును, ప్రదేశాన్ని కడలిపొద్దిగా తనిఖీ చేసే ఈ ఉత్సవం అన్ని వర్గాల ప్రజల్ని ఒకే వేదికపై తీసుకురావడంలో సఫలమైంది. ప్రతి ఒక్కరి కడలిపైన ప్రశాంతత. విశాఖపట్నం ఉత్సవం ద్వారా మరింత అలరించుకోండి. ఈ ఉత్సవం ఈ ప్రాంతపు సంప్రదాయాలను, కళలను, సంపదను మరింతగా ప్రేమించగలిగేలా చేస్తుంది. అప్పుడు మనం ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా ఆత్మీయంగా బంధించబడతాము. మంచి అనుభవం కోసం ఈ ఉత్సవాన్ని పూర్తిగా ఆస్వాదించండి.
You won't go fooling me twice now, baby. I'm sorry, that's the way it ends. You won't go fooling me twice now, baby. I'm sorry, that's the way it ends. You won't go fooling me twice now, baby. You won't go fooling me twice.